హలో అండి, హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మనం వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇప్పుడు మనం కట్ చేసేది ఇది వచ్చేసి నేను గీసేసుకున్నానండి. వీడియో లాంగ్ అవుతుందని. ఓకేనండి. ఇది వచ్చేసి 16 ఇంచుల పొడవండి. మనకి డాట్తో కలిపి డాట్ వచ్చేసి ఇంచున్నర తీసుకున్నాము. అయితే 4 భాగాలు చేస్తే 9 ఇంచులు కదండి. 9 ఇంచులకి ఇంచున్నర కలుపుకుంటే 10.5 ఇంచులు అండి. ఖర్చు కోసం 2 ఇంచులు మొత్తం ఇలా గీసేసుకోండి. ఇది వచ్చేసి మనకి షోల్డర్ వచ్చేసి నేను 5.35 ఇంచులు తీసుకున్నానండి. 5.35 ఇంచులు తీసుకున్నా. ఇక్కడ షోల్డర్ వచ్చేసి 5.35 ఇంచులు తీసుకున్నాను. నెక్ షోల్డర్ కలిపి. అయితే నెక్ వచ్చేసి 2.35 తీసుకున్నానండి. నెక్ వచ్చేసి 2.35. ఓకేనండి. షోల్డర్ వచ్చేసి 3.5 తీసుకున్నానండి. ఓకేనండి. మీకు ఇక్కడ అర్థమవడానికి మొత్తం రాస్తున్నానండి. ఇప్పుడు మనం చంక డౌన్ వచ్చేసి 6 ఇంచులు తీసుకుంటాం కదండి. 6.5 ఇంచులు తీసుకున్నానండి. చంక డౌన్ వచ్చేసి 6.5. ఓకేనండి. 36 సైజ్ బ్లౌజ్ అండి. ఇది మీకు అర్థమవడం కోసం నేను ఇవన్నీ చెప్తున్నానండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి చంక లూజ్ వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి 9.5 ఇంచులు రావాలి. ఓకేనండి. ఖర్చుతో కలిపి 9.5 ఇంచులు రావాలి. నేను ఇక్కడ మొత్తం మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఇక్కడ మనం కొలుచుకుందాం ఎంత వస్తుందో. ఇక్కడ మనం వచ్చేసి చంక లోతు వచ్చేసి 1.5 ఇంచులు తీసుకోండి. ఇదిగండి 9.5 ఇంచులు వచ్చింది కరెక్ట్గా మనకి. ఓకేనండి. ఇప్పుడు కట్ చేసుకుందాం. నెక్ కూడా డీప్ అండి. డీప్ నెక్. మనకి నెక్ వచ్చేసరికి 11 ఇంచులు వచ్చిందండి నెక్. డీప్ నెక్ ఇది. ఓకేనా అండి. ఇలా కట్ చేసుకుందాం. మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. నేను క్లారిటీగా చెప్తున్నాను. అన్ని బ్లౌజులు ఒకేలాగా మెజర్మెంట్స్ ఒకేలాగా ఉండవండి కదా. అలాగే కొలతలు కూడా ఒకేలాగా ఉండవు కనుక చూసుకోండి. ఇక్కడ ఒక టిక్ పెట్టుకోండి. ఇక్కడ కొంచెం ఒక 1/4 ఇంచు క్రాస్ తీసుకోండి. ఓకేనండి. మిడిల్లో వచ్చి డాట్ కోసం 4.5 ఇంచులు తీసుకోండి. ఎందుకంటే ఇది మనం ఖర్చుతో కలిపి 16 ఇంచులు తీసుకున్నామండి. ఓకేనండి. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి ఇంచు తీసుకుంటాం కదండి. ఇంచు తీసుకుంటాం కదా. ఇంచు అంటే హాఫ్ ఇంచ్ వేసుకుంటాం కదా డాట్కి. ఇప్పుడు ఇది వచ్చేసి 3/4 ఇంచు వేయాల్సి వస్తుందండి. ఓకేనండి. ఇలా పెట్టుకొని మనకి సైజుని బట్టి డాట్స్ కూడా కొలతలు మారుతాయండి. ఓకేనండి. అయిపోయింది. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్లో మనం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం. హ్యాండ్స్ కూడా ఇక్కడ చెప్తా చూడండి మీకు. ఇది వచ్చేసి లైనింగ్ అండి. లైనింగ్ జాకెట్ కోసం అనమాట. నేను ఇక్కడ మీరు హెచ్చుతగ్గులు చూసుకొని మొత్తం కట్ చేసుకోండి. నీట్గా పెట్టేసుకొని ఇలా పెట్టుకోండి. చూసారా ఫోల్డ్ 4 మడతలు వేయండి. 2 మడతలు ఎక్కువ వేయండి, 2 మడతలు తక్కువ వేయండి. ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా. అన్నిటికీ అలా వేయద్దు. చిన్న సైజుకి అయితే కరెక్ట్గా మొత్తం కలిపేస్తే సరిపోతుంది. ఓకేనండి. ఇప్పుడు మనం నీట్గా కట్ చేసుకుందాము. ఎందుకంటే ఇదంతా మళ్ళీ మనకి ఎగుడు దిగుడు వస్తాయి అన్నమాట. అట్లా అని ఇలా కట్ చేసుకోండి. ఓకేనండి. ఇక్కడ మనకి హ్యాండ్ లూజ్ వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి కొలుసుకుందాము.
వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇక్కడ వచ్చేసి మనకి 7 ఇంచెస్ వచ్చిందండి. వాళ్ళు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ పొడవు పెట్టమన్నారు. 7.5 ఇంచులు. 7.5 ఇంచులు మనకి ఇంచ్ ఖర్చు అండి. కింద పైనుంచ, కింద 1/2 ఇంచ్, పైన 1/2 ఇంచ్. ఇక్కడ 1/2 ఇంచ్, మనకి 7.5 ఇంచులు. హ్యాండ్ పొడవు 1/2 ఇంచ్ ఖర్చు. మొత్తం వచ్చేసి మనకి 7.5 ఇంచ్, 8.5 ఇంచులు వచ్చిందండి. ఓకేనండి, ఇదే 8.5 ఇంచులు. ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకోండి, ఇలా పెట్టేసుకోండి. ఇలా ఒక లైన్ తీసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ చూసుకుందాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి మనకి 7 ఇంచులు వచ్చిందండి. 7 ఇంచులు వచ్చింది. మనం 7.5 ఇంచులు పెట్టుకున్నాము. ఇది వచ్చేసి మనకి ఆదికి ఇచ్చింది ప్లెయిన్ జాకెట్ కదా, మనం కుట్టేది లైనింగ్ జాకెట్, అందుకని 7.5 ఇంచులు పెట్టుకోండి. 7.5 ఇంచులు లూజు, 7.5 ఇంచులు పొడవు. ఓకేనండి, ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది లూజు. ఇప్పుడు మనం ఇది వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి చంక డౌన్. 3.5 ఇంచులు తీసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో ఇది కొలుసుకున్నాం కదా, మనకి ఖర్చుతో కలిపి 9.5 ఇంచులు వచ్చింది. ఇంకా మీకు క్లారిటీకి కావాలంటే ఏదైనా చూసారా, ఇది ఇలా పట్టుకోండి. ఆది బ్లౌజ్ ఇలా పట్టుకొని ఇక్కడి నుంచి మనం ఇలా కొలుసుకుంటే మనకి 8.35 వచ్చిందండి. మనకి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి 8.35 వచ్చింది. ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకుందాం, 9 ఇంచులు వస్తుందండి. ఓకేనా, ఇదే 9 ఇంచుల్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్కి ఇలా ఒక లైన్ కొట్టేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి 9.5 ఇంచులు కదా, మన హ్యాండ్ డ్రా చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి 2 ఇంచులు తీసుకోండి. 2 ఇంచులు తీసుకొని ఇక్కడ నుంచి ఈ 2 ఇంచుల దగ్గర ఒక 1/2 ఇంచ్ ఇలా రానిచ్చి, ఇది ఉంది చూసారా, ఇక్కడ మనకి బయటికి రావాలి. చంక డౌన్ అయ్యే కొద్దీ ఇక్కడ నుంచి ఇలా లోపలికి రావాలన్నమాట. ఇక్కడ చూసారా, ఇక్కడ బయటకు వస్తుంది, ఇక్కడ లోపలికి వస్తుంది మనం గీసుకున్న దాని దగ్గర. ఓకేనండి, మీకు ఇది కట్ చేస్తే మీకు ఇంకా క్లారిటీ కనిపిస్తుంది. ఓకేనండి, ఇప్పుడు మనం కట్ చేద్దాము. ఓకేనండి, ఇలా వస్తుంది. టక్స్ పెట్టుకుందాం. ఇప్పుడు చంకలోత వచ్చేసి 30 ఇంచులు తీసుకుందామండి. చంకలోత వచ్చేసి ఇక్కడ నుంచి ఇలా చిన్నగా సన్నగా తీయండి. తీసేసి 30 ఇంచులు మిడిల్లో ఇలా వచ్చేటట్టు చేసి ఇలా మళ్ళీ ఇక్కడ ఒక గీత మనం సన్నగా ఇలా కట్ చేయండి. ఓకేనండి, ఇలా వస్తుంది అనమాట. ఇది 30 ఇంచులు. ఇక్కడ ఒక టక్ పెట్టుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఒక పక్కే జాయిన్ చేసుకోవాలండి చంక ముక్కలు హ్యాండ్కి. చూసారా, ఇలా ట్రై చేయండి ఒకసారి, ఇది కూడా బాగానే ఉంది. ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు మనకి ఇది చూసారా, ఇప్పుడు మనం ఇది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా బ్లౌజ్కి వచ్చిందా లేదా అనేది దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా మనం లోతు తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఆ లోతుని కాకుండా ఒక 1/2 ఇంచ్ ఎక్కడ దాకా అయితే మార్క్ పెట్టుకొని 1/2 ఇంచ్ ఖర్చు ఇలా తీసేసి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోండి. చూడండి, ఇది రెండు ఒకేలాగా ఒకే దగ్గర టక్స్. చూసారా, మీకు లైన్ కనిపిస్తుందా, ఇలా వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది హ్యాండ్. ఇలా కట్ చేసుకోండి ఒకసారి, కొలుసుకొని నీట్గా వస్తుంది.
హెచ్చు తగ్గులు కూడా ఏం రావు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము. పోయి ఇంతకుముందు నిదానంగా మాట్లాడావు, ఇప్పుడేమో ఫాస్ట్గా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారు. అలవాటు అయిపోయిందండి. ఫస్ట్లో కొంచెం టెన్షన్గా ఉండింది, ఇప్పుడు అలవాటు అయిపోయింది అనమాట. మీకు కూడా అలానేనండి. ఫస్ట్లో కుట్టేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది. నన్నే తేడా చూసారు కదా, తర్వాత మీరు కుడతా ఉంటే అలవాటు అయిపోతుంది. ఓకేనండి, ఇలా పెట్టేసుకోండి క్రాస్గా. ఇది ఎలా అయితే ఉందో అలానే మొత్తం డ్రా చేసుకోండి. ఓకేనండి, ఇక్కడ ఒక పావించ ఎక్స్ట్రా తీసుకోండి. ఉసిరి పట్టి కాజా పట్టి ఖర్చు కోసం. ఓకేనండి, ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని చెస్ట్ పొడవు ఎంత ఉందో చూద్దాం. ఇలా పెట్టేసుకొని ఇక్కడున్న మిడిల్లో తీసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇలా కొలుసుకోండి. సాగదీయొద్దండి. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మార్క్ పెట్టుకోండి. ఇది వచ్చేసరికి ఇలా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోండి. ఇది చూసారా మీరు, ఇక్కడికి వచ్చింది. ఇది ఎందుకు వచ్చిందంటే మనం ఒక 1/2 ఇంచ్ పొడవు పెట్టుకున్నామండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్. అలానే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ నడుం దగ్గర జాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇదైతే ఏడుకు వచ్చింది ఖర్చుతో కలిపి. ఒక 1/2 ఇంచ్ ఇలా పెట్టుకోండి. చూసారా, ఇలా పెట్టుకోండి ఇక్కడికి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఇలానే గీసుకుందాం. ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఎంత పొడవు ఉందో చూసుకొని ఇలా పెట్టేసుకుందాం. ఓకేనండి, ఇలా గీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం 6.5 ఇంచులు తీసుకున్నాం కదా, ఈ 6.5 ఇంచులు అలానే గీసుకోండి. చంకలోతు తీసుకోండి, 1/2 ఇంచు తీసుకోండి చంకలోతు. ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోండి. ఓకేనా అండి, ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్గా లైన్ గీసుకోండి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్ ఇది కదండి, ఉక్సులు పట్టేయే తీసుకోండి. కాజా పట్టి కాదు, ఉక్సులు పట్టేయే తీసుకోండి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఎక్కడ పట్టుకుందో కొలుసుకోండి. ఇది వచ్చేసి మనకి ఇక్కడ దాకా వచ్చిందండి. దీని మీద ఒక 1 ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి, ఎందుకంటే మధ్యలో డాట్ వస్తుంది కదా, డాటు ఖర్చుతో కలిపి. ఓకేనండి, ఇక్కడ దాకా పెట్టుకోండి. ఇప్పుడు ఈ లైను ఇక్కడ నుంచి ఇలా కలుపుతూ ఇక్కడ ఈ లైన్ కూడా ఇట్లా కలిపేసేయండి. ఓకేనండి, ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి. 3.5 ఇంచులు తర్వాత డాట్ కోసం 2.5 ఇంచులు తీసుకోండి. అప్పుడు మనకి మిడిల్లో ఇంచు వస్తుంది అనమాట. ఇది వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి పొడవు. ఓకేనండి, ఇప్పుడు ఇది ఒక లైన్ కొట్టుకుందాం. అర్థమవుతుందా అండి నేను చెప్పేది? కామెంట్లో తెలియజేయండి, లేదంటే ఒక లైక్ కొట్టండి. అర్థమవుతుందండి. ఓకేనేనండి, ఇలా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచుల్లో మిడిల్లో 3 ఇంచుల్లో పెట్టుకోండి. ఇలా పెట్టేసుకోండి. ఇది వచ్చేసి 3 ఇంచులు పొడవు పెట్టుకోండి. ఓకేనా అండి, ఇది మనకి బ్లౌజ్ పొడవు వచ్చి ఎక్కువ కాబట్టి, తర్వాత లెంత్ కూడా ఎక్కువ 36 సైజు కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయండి. అలానే అన్నిటికీ ఒకేలాగా రావు, చూసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మిడిల్లో ఇలా పెట్టేసుకొని ఓకేనా అండి. ఇప్పుడు ఇది ఎంత పొడవు వచ్చిందో చూద్దాం. మనకి ఇది వచ్చేసి 4.5 ఇంచులు వచ్చిందండి. ఓకేనా అండి, ఇది వచ్చేసి 3.5, ఇది వచ్చేసి 3 ఇంచులు, ఇది వచ్చేసి 4 ఇంచులు వచ్చిందండి. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనకి
ఇది ఇక్కడ చూసుకుందాం. చెస్ట్ లూజు ఎలా ఉంది, ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా అనే దాన్ని బట్టి మీకు చూపిస్తాను. ఇక్కడ నేను ఒకటి ఇలా పట్టుకోండి, ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఇది ఖర్చులో పోతుందండి మనకి. ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఈ బ్లౌజ్ మీద, ఎందుకంటే ఇక్కడికి వచ్చింది చూసారా, ఇది ఇక్కడికి వచ్చింది. ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం లైన్ బ్లౌజ్ కాబట్టి. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు కట్ చేద్దామండి. ఇలా పెట్టేసుకొని ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి. మీకు చిన్న సైజ్ బ్లౌజులు కూడా నేను పెట్టానండి వీడియోస్లో, ఒకసారి చూడండి బ్యాక్ వెళ్ళి. కట్ చేసుకొని మనం ఇక్కడైతే పెంచుకోలేదండి, ఇక్కడే పెంచుకున్నాము, గమనించండి అదొకటి. చెస్ట్ దగ్గర అయితే మళ్ళీ ఇక్కడ డీప్ దిగిందంటే మళ్ళీ చెస్ట్ లూజ్ వస్తుంది, అందుకని దింపలేదు, దింపొద్దన్నారు. ఓన్లీ బ్యాక్ సైడే దింపమన్నారు అనమాట. మీరు ఇది ఇక్కడ కూడా చూసుకోండి. లోతు ఎక్కువ తీసుకుంటే మీకు మనం డాట్ పోసుకున్నా సరే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా వస్తుందండి, ఎందుకంటే లూజ్ వస్తుంది. ఫ్రంట్ పార్ట్ చంక లూజ్ వస్తుంది. ఓకేనండి, ఇప్పుడు ఇవన్నీ డాట్స్ పెట్టేసుకుందాం. మనం డాట్స్కి టక్స్ పెట్టేసుకుందాం. ఓకేనండి, అయిపోయింది. ఇది వచ్చేసి 36 సైజ్ బ్లౌజ్ అనమాట, నడుము లూజు. ఇది వచ్చేసి నడుము బెల్ట్. ఇప్పుడు షే బెల్ట్ తీసుకుందాం. మనకు నడుము లూజ్ వచ్చేసి 4వ భాగం 9 ఇంచులు వచ్చింది కదండి. 9 ఇంచులు, ఇక్కడ 1/2 ఇంచా, 9.5 ఇంచులు. 1/2 ఇంచ్ అంటే ఉక్సులు పట్టుకెళ్ళి ఖర్చు కోసం. ఓకేనండి, 9.5 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు. ఓకేనా, ఇది వచ్చేసి 3 ఇంచులు తీసుకోండి, ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకోండి, మిడిల్లో 2.5 ఇంచులు తీసుకోండి. ఓకేనండి, ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ లైన్కి ఇలా కలిపేద్దాం. ఓకేనండి, ఇలా. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఓకేనండి, ఇలా వస్తుందన్నమాట. అయిపోయిందండి. ఇప్పుడు మనం మెడ ముక్కలు కట్ చేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఇలా కట్ చేసుకోండి. క్రాస్ రావాలన్నమాట. ముక్కు కొంచెం కూడా వేస్ట్ అవ్వలేదండి, ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కదా. ఓకేనండి, ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి హ్యాండ్స్కి చంక ముక్కలు పడతాయండి, ఒక సైడే. ఓకేనండి, ఇక్కడ పడతాయి అన్నమాట. ఇలా కట్ చేసుకోండి, ఇట్లా మళ్ళీ మనం ఎత్తుక్కోకుండా. ఓకేనండి, అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.